హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా పాప ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అండి. నేను ఎలా డెకరేట్ చేశాను, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను, ప్రతిదీ క్లియర్గా చెప్తాను. నేను ఒక థీమ్ ముందు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దాని ప్రకారం ఇక్కడ బెలూన్స్ అన్ని కూడా మనము ఏరు ఊది పెట్టుకోవాలి. తర్వాత మా ఆయన మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళ హెల్ప్ లేకపోతే నేను అసలు చేయలేనేమో. అండ్ వన్ థింగ్ వచ్చేసి, మన చేతుల మీద డెకరేషన్ చేస్తే మన పిల్లలకి ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. నాకు ఇలా క్రియేటివ్గా ఆలోచించి చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ బెలూన్స్ ఇలా టై చేసేది వచ్చేసి నేను యూట్యూబ్లో చూసాను. దాని ప్రకారం నేను ఇక్కడ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వచ్చింది. డెకరేషన్ మెటీరియల్స్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. మనకి అండర్ బడ్జెట్ లో వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఈ బాక్స్ లో ఇచ్చారు. మనకి హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా ఇస్తారు. అలాగే గోల్డ్ బటర్ఫ్లైస్ అయితే మెయిన్ అట్రాక్షన్ అండి ఆ బెలూన్స్ మీద. కలర్ బెలూన్స్ అండ్ గోల్డ్ కన్ఫెట్టి బెలూన్స్ ఇలాంటి చాలా ఐటమ్స్ అనేవి నేను ఇస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఏమేమి ఐటమ్స్ ఇచ్చారు. నేను మళ్ళీ లోకల్ నుంచి బెలూన్స్ అనేవి తెప్పించుకున్నాను. అన్ని కలర్స్ మిక్స్ చేసి మల్టీ కలర్ థీమ్ అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. 500 to 600 రేంజ్ లోనే మనకి మెటీరియల్స్ అన్ని కూడా వస్తాయండి. ఇంకా తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవడం ఒకటే లేదు. ఎక్కడో చోట ఒక తాడుని టై చేసి బిరుగా దానికి మనము 4 బెలూన్స్ ని అటాచ్ చేసాం కదండి, దాన్ని మనము వ్రాప్ చేసుకుంటూ టై చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు ఇలాగ నేను ఇక్కడ కనిపిస్తుంది కదా అలా. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ విషయానికి వస్తే, రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నేను చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నానండి. చిన్నపిల్లలకు వచ్చేసి ఈ యొక్క పెన్సిల్ అండ్ ఎరేజర్ 5 స్టార్ చాక్లెట్ ఇవ్వడం. 10 years పిల్లలకి అయితే పెన్ ఇచ్చానండి. పెన్, ఈ యొక్క థీమ్ ఎరేజర్స్, 5 స్టార్ చాక్లెట్ ఇచ్చాను. లైక్ చేసే విధంగా నేను ఎరేజర్స్ అనేవి సెలెక్ట్ చేశాను. వీటితో పాటు ఒక హాట్ స్వీట్ కూడా ఇచ్చామండి. అలాగే ఒక కేక్ పీస్. ఈ పెన్సిల్ ఎరేజర్స్ అన్ని ఇలాంటి ఒక కవర్స్ తీసుకొని వాటిలో ప్యాక్ చేసేసామన్నమాట సపరేట్ గా. మా బావ వాళ్ళ పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేశారండి పాప బర్త్డే విషయంలో అయితే. అన్ని కవర్స్ వచ్చేసి ఐ థింక్ 5 రూపీస్ పడ్డాయి అనుకుంటా, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఇక్కడ మా ఆయన ఎయిర్ బెలూన్ ట్రై చేశారు, బట్ అది ఫ్లాప్ అయిందని. బెలూన్స్ అన్ని ఊది పెట్టుకుంటే మనకి వర్క్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే నా శారీ మా సిస్టర్ శారీ సేమ్ ఉన్నాయి. ఆ 2 శారీస్ని నేను ఫస్ట్ హుక్స్ తగిలించుకొని దానికి ఒక థ్రెడ్ సాయంతో నేను ఫస్ట్ శారీస్ని వెనకల పెట్టేశాను. తర్వాత డెకరేషన్ కిట్లో వచ్చిన నెట్ అనేది పైన పెట్టేశాను. బెలూన్స్ టై చేయడం ఈజీనే, బట్ వాటిని ఊదడమే కొంచెం డిఫికల్ట్. తర్వాత నేను తయారు చేసి పెట్టుకున్న బెలూన్ చైన్ వచ్చేసి నేను రివర్స్ ఎల్ షేప్లో పెట్టేశాను. ఇదిగోండి ఇలా ఇక్కడ డెకరేట్ చేసేసాము. ఇంకా మిగతా అంతా కూడా మా ఆయన చూసుకుంటున్నాడు. బెలూన్స్ మీద గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్ అనేది మెయిన్ అట్రాక్షన్. కొన్ని బెలూన్స్ చాలా చిన్న సైజులో ఉదుకొని పెట్టుకోవాలి. ఆ బెలూన్స్ అనేది మధ్యలో అలా అటాచ్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మన డెకరేషన్. ఇక మా పాప అవుట్ఫిట్ విషయానికి వస్తే, మేమనేది వైన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాము. తన ఫ్రాక్గా దానికి సెట్ అయ్యే షూస్ నేను ఇంతకుముందు ఎప్పుడో తీసుకొని యూజ్ చేశాను. మళ్ళీ కొత్తవి కొనుక్కోకుండా వాటిని ఎలా రీయూజ్ చేయాలి అనేసి నేను ఇక్కడ ఐడియాతో ఇలా యూజ్ చేశాను. పిక్లో కనిపిస్తున్న షూస్ని నేను ఇలా పెయింట్ చేసి వాటికి స్టోన్ లేస్ అనేది అటాచ్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పెయింటింగ్స్ నేను యూజ్ చేసి దానికి ఒక లైన్ లాగా వేసేసాను. ఆ లైన్ పక్కనే ఈ యొక్క లేస్ని అటాచ్ చేసేసాను. దాని బర్త్డే పార్టీకి మంచిగా బాగా గ్రాండ్గా లుక్ ఇచ్చింది ఈ షూస్. అండ్ కేక్ విషయానికి వస్తే 7th Heavenకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి చాలా కాస్ట్ ఉంది. 1 kgని 1200 అలా ఉంది. బట్ మంచి డిజైనర్ కేక్స్ అనేవి అక్కడ మనకి చేస్తారు. ఇక మేము అంత కాస్ట్ వద్దనేసి నార్మల్గానే మేము తీసేసుకున్నాము. హనీ ఫ్లేవర్ కేక్ తీసుకున్నాము. బట్ మంచి టేస్ట్ ఉండింది కేక్ అయితే. మా పాప ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. బర్త్డే స్టార్ట్ అయింది, చూసి ఎంజాయ్ చేయండి.
ఇది మా పాప బర్త్డే వ్లాగ్. నేను ఎలా డెకరేట్ చేశాను, నా అనుభవం ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్లో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లాస్ట్లో వచ్చేసి మా వెనకాల డెకరేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. హియర్ ఇట్ ఈస్ అవర్ ఫైనల్ డెకరేషన్ లుక్. అండ్ నేను కట్టుకున్న శారీ మీషో నుంచి పర్చేస్ చేశాను. అండ్ లాస్ట్లో వచ్చేసి పాప బర్త్డే కాబట్టి కొన్ని క్రాకర్స్ అనేవి మేము కాల్చుకున్నాము. హ్యాపీగా గడిచిపోయింది. దిస్ ఈజ్ అవర్ హబితా బర్త్డే వ్లాగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై సపోర్ట్ అండ్ లైక్ ఆల్సో.